కొత్తగా కొనుక్కున్నటువంటి వాహనాల టైర్ల కింద నిమ్మకాయ ఎందుకు పెడతారో మీకు తెలుసా? పూర్వకాలంలో మనుషులు ప్రయాణించడానికి వాహనాలుండేవి కాదు. ఒకటి నడుచుకుంటూ వెళ్ళాలి, లేకుంటే గుర్రాలపై పోయేవాళ్ళు. గుర్రాల యొక్క యజమానులకు వచ్చే సమస్య ఏంటంటే గుర్రాలు అక్కడిక్కడ తిరిగి కాళ్ళ అరిభాగం కాడ పుళ్ళు పడిపోయాయి. క్రిములు చేరి ఆ కాళ్ళని తినేసి నడవలేని స్థితికి దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. అట్లాంటప్పుడు ఈ యొక్క యజమానులందరూ ఆలోచన చేశారు, ఏం చేద్దాం? అప్పుడు అంటావా టెక్నాలజీ లేదు, డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఏం చేద్దామని ఆలోచన చేస్తున్నప్పుడు లెమన్ గుర్తుకొచ్చింది. నిమ్మకాయని గుర్రాల చేత తొక్కిద్దాం. అలాగే నిమ్మకాయ తొక్కించడం వల్ల కాళ్ళ అరిభాగంలో ఉన్న క్రిములు చంపేసేటటువంటి యాసిడ్ అనేది నిమ్మకాయలో ఉండిద్దండి. ఆ యాసిడ్ యొక్క ప్రభావం వల్ల కాలు శుభ్రపరిచి పడిద్ది, మళ్ళీ అదే స్థితిగా గుర్రం నడిచిద్ది అనే ఉద్దేశంతో నిమ్మకాయలు తొక్కించేవాళ్ళు అప్పుడున్నటువంటి పెద్దలు. ఇప్పుడు వచ్చేసరికి అంటే దాన్ని ఆదర్శంగా తీసుకొని కొందరు వ్యక్తులు మరి బైకులు టైర్ల కింద నిమ్మకాయలు పెడుతున్నారు. ఎందుకనేది నాకు అర్థం కావట్లేదు. మరి బైక్కి జీవం ఉందా? బైక్ యొక్క టైర్లకి ఒకవేళ ప్రాణం ఉందా? రక్తస్రావం ఉందేమో ఒకవేళ, అందుకని పెడుతున్నారేమో. అది ఇంకా మీకు ఇష్టానికి వదిలేస్తున్నాను. ఇలాగొచ్చిందండి ఆరంభంలో నిమ్మకాయ ఒక స్టోరీ. నిమ్మకాయల టైర్ల కింద ఎందుకు పెడుతున్నారన్నది చూసుకున్నట్లయితే గుర్రాల కాళ్ళ కింద పెట్టేవాళ్ళు అప్పట్లో. ఎందుకంటే గుర్రాల కాళ్ళ కింద ఉన్నటువంటి బ్యాటరీ చంపబడడానికి, గుర్రం మళ్ళీ రిలీఫ్ అయి పరిగెలు తీయడానికి, ముందుకు కొనసాగడానికి. మరి ఇప్పుడు టైర్ల కింద ఎందుకు పెడుతున్నారంటే అప్పుడు వాళ్ళు అక్కడ పెట్టారు, మేము టైర్ల కింద పెట్టుకుంటున్నాం, బండి టైర్ల కింద. అంతే, గుర్రాల టైర్లు, బండి టైర్లు. వాహన చక్రాల కింద నిమ్మకాయ పెట్టే ఆచారం అనేది పూర్వకాలం లేదు. కేవలం గుర్రాల కాళ్ళ కింద పెట్టేవారు. ఎందుకయ్యా అంటే గుర్రాల కాళ్ళకు ఉన్నటువంటి బ్యాటరీ అని చంపడానికి యాసిడ్ అనేది నిమ్మకాయల్లో ఉంది కాబట్టి అని అభిప్రాయం. మరి ఇప్పుడు వాహనాల చక్రాల కింద ఎందుకు పెడుతున్నారు? చూసారా, ఇది ఒక సంప్రదాయకంగా రూపాంతరం పొందింది కాబట్టి ఇది క్రైస్తవులకి తగ్గింది కాదని నా అభిప్రాయం. మనుషుల కల్పితం అనేది గ్రహించండి. హైందవులు కూడా నన్ను క్షమించండి, తప్పుగా అనుకోవద్దు. దయతో నన్ను మన్నించమని కూడా వేడుకుంటున్నా. అందరికీ నమస్కారము, వందనాలు.